హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఇస్ రేవతి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి చాలా వెరీ ఇంపార్టెంట్ వీడియో అండి. ఎందుకు అంటే నేనైతే ఓన్లీ ఒక 1400 పెట్టి స్టాక్ అయితే తెచ్చానండి. అండ్ అలాగే అవన్నీ కూడా ప్యాకింగ్ చేసేసాను. ఇవైతే ఈరోజు మార్కెట్లోకి వెళ్తున్నాయండి. మా హస్బెండ్ వచ్చేసి ఈరోజు అయితే స్టాక్ని అయితే తీసుకెళ్తున్నారు. సో నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను, ఫస్ట్ మనం బిజినెస్ స్టార్ట్ చేసే కంటే ముందు మనం షాప్స్ వాళ్ళకి వెళ్ళి మనం ఆర్డర్స్ని అయితే మాట్లాడుకొని రావాలి అండి. అండ్ ఇంకోటి కూడా టిప్ చెప్పానండి. మేము చెప్పే ఈ వీడియోలలో ఆల్రెడీ మీకు ప్యాకెట్స్ అయితే ఈజీగా చూపిస్తున్నాను. సో ఈ విధంగా అట్టలు అనేది చూపిస్తున్నాను. అవి మీరు స్క్రీన్ షాట్ తీసేసుకొని షాప్స్ వాళ్ళకి వెళ్ళి ఈ విధంగా మేము ప్యాకింగ్ చేస్తాము, తీసుకుంటారా అనేసి క్లియర్గా అడగండి. ఒక 10 షాప్స్ తిరగండి. 10 షాప్లో కనీసం ఒక 3 to 4 షాప్స్ లేదా 5 షాప్స్ అయినా ఓకే అంటారు. వాళ్ళు ఓకే అన్న తర్వాత మనము ఏ స్టాక్ అతి తక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నాం. అన్నీ 250 గ్రామ్స్ 500 గ్రామ్స్ లోపల తెచ్చుకోండి. ఎక్కువ కిలోలు తెచ్చుకోకుండా మ్యాక్సిమం వచ్చేసి 250 నుంచి 500 గ్రామ్స్ అయితే తెచ్చుకోండి. సో తెచ్చుకొని మనం ఇంట్లోనే ప్యాకింగ్ చేసేసి వాళ్ళు ఓకే తీసుకురమ్మన్నప్పుడు మనం వెళ్ళి షాప్స్కి అయితే ముందుగా ఇవ్వాలండి. అలా కాకుండా చాలామంది ఏం చేసేస్తుంటారే, ఫస్ట్ స్టాక్ అంతా తెచ్చేసుకొని ప్యాకింగ్ చేసేసుకొని మనం మార్కెటింగ్ వెళ్ళేటప్పుడు వెళ్ళినాక 2-3 వద్దు అనేసరికి ఇంటికి వచ్చేసి అక్క మేము ప్యాకింగ్ చేసాము కానీ మార్కెట్లో ఎవరు తీసుకోవడం లేదు, మరి మేము ఎలా ఏం చేయాలి అనేసి చాలామంది అడుగుతున్నారండి. ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ముందుగా మనం షాప్స్కి వెళ్ళి అడగండి. వాళ్ళు ఓకే అంటారు, తర్వాతనే మనం స్టార్ట్ చేయండి ప్యాకింగ్ అనేది. చిన్నగా వెళ్ళండి, కొంచెం క్వాంటిటీ తెచ్చుకొని ప్యాకింగ్ చేస్తూ వెళ్ళండి. అలా మనం ముందుకు వెళ్తే మనకి 2-3 షాప్తో పాటు మరి కొంతమంది షాప్స్ అయితే తీసుకుంటారు. అలా మనం స్ప్రెడ్ అయ్యాక అప్పుడు మనం కిలోలు తెచ్చుకొని ప్యాకింగ్ చేసుకున్నా కానీ మన బిజినెస్ అయితే మంచిగా ముందుకు వెళ్తుందండి. అండ్ నేను చెప్పాను కదండి, నేనైతే ఒక 1400 పెట్టి అయితే స్టాక్కి తెచ్చానండి ఇంతకు ముందు 2 days బ్యాక్. సో అవన్నీ నేను ప్యాక్ చేసేసాను అనమాట. మా హస్బెండ్ అయితే ఈరోజు మార్కెటింగ్ తీసుకెళ్తున్నారు. సో ఇవి వచ్చేసి నాకు టోటల్గా వచ్చేసి 100 షీట్స్ అయితే అయినాయండి. సో ఈ 100 షీట్స్ మొత్తం మీకు ఆల్రెడీ తెలుసు, షీట్కి వచ్చి 30 రూపీస్ కింద తిరుపతిలో ఇస్తామని చెప్పాను కదండి. సో ఇవన్నీ కూడా ఇవాళ మార్కెటింగ్కి అయితే వెళ్తున్నాయండి. సో నాకు 100 షీట్స్కి వచ్చేసి 3000 రూపీస్ అయితే అయ్యిందండి. అంటే నేను పెట్టిన పెట్టుబడి నాకు తెలుసు. అలాగే 8 షీట్ పైన 30 రూపీస్ వస్తుంది కాబట్టి నేను ఆల్రెడీ 100 షీట్స్ ఉన్నాయి కాబట్టి 300 అయితే కౌంట్ చేశానండి. సో టోటల్ వచ్చి 3000 రూపీస్ అయితే నాకు వచ్చింది. అండ్ నేను పెట్టిన పెట్టుబడి వచ్చి 1400 తీసేసినా కానీ నాకు 1600 అయితే లాభం అయితే ఖచ్చితంగా ఉందండి. సో ఫ్రెండ్స్, చూసారా, మనం చేసుకుంటే మంచి బిజినెసేనండి. ఎందుకు అంటే మనం బయట ఎక్కడో ఇప్పుడు ఎండాకాలం ఏ జాబ్ చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఎండలు చాలా కష్టపడాలి. కాబట్టి ఇంటికాడే ఉండి చిన్నగా స్టార్ట్ చేయండి, మంచిగా ముందుకు వెళ్తూ సక్సెస్ అవుతారు. అండ్ మార్కెట్ గురించి చాలామంది అడిగారు మళ్ళీ వీడియోస్ చేయండి అక్క అనేసి. సో మళ్ళీ కూడా చేస్తామండి, కొద్దిగా టైం అయితే పడుతుంది. అండ్ మీకు ఇంకా మార్కెటింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, వాళ్ళతో ఎలా మాట్లాడాలన్నా, లేకపోతే మీ స్టాక్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ చాలామంది కూడా నా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి అనేసి చాలామంది అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, అయితే నెంబర్ అయితే ఇవ్వడానికి కుదరదు. మీరు ఏమున్నా కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే మీరు మెసేజ్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై అయితే ఇస్తున్నానండి ప్రతి ఒక్కరికి కూడా. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఈ బిజినెస్ అసలు మాకు తెలియదు, అసలు ఎలా స్టార్ట్ చేయాలి, స్టాక్ అంతా ఎక్కడ దొరుకుతుంది ఏంటి, కొత్తగా చూస్తున్న వాళ్ళకి కూడా ఒక మంచి వీడియో అయితే చెప్తానండి. అది కూడా త్వరలో చెప్తాను అనమాట. ఈ బిజినెస్ గురించి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్ని ఇస్తానండి ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి కూడా ఇంతకుముందు కూడా నాకు కామెంట్ సెక్షన్ అడిగారండి, మనం డైలీ ఒక 3000 రూపీస్ అయితే ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. అంటే రోజుకి 3000 రూపీస్ వస్తే సాఫ్ట్వేర్లకు కూడా అంత అమౌంట్ రాదు కదా అనేసి చాలామంది కమెంట్స్ పెట్టారండి. యాక్చువల్లీ ఏంటంటే నేను ఈ ప్యాక్ చేసిన ఐటమ్స్ కూడా మా హస్బెండ్ మార్నింగ్ వెళ్తారండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే 4:30 వరకు అయితే మ్యాక్సిమం బయటే ఉంటారండి. అండ్ ఇంకొకటి వచ్చేసి మాకు 40 to 50 షాప్స్కి అయితే డైలీ తిరుగుతారండి. ఎందుకంటే మనకు తెలిసిన షాప్స్కి ఇస్తుంటారు, ఆల్రెడీ తెలియని షాప్స్ కూడా వెళ్తుంటారు. సో వాళ్ళు ఏంటంటే మేబీ తీసుకోవచ్చు, ఫస్ట్ టైం చూసా కూడా ఒకవేళ షాప్లో ఏదైనా ఒక ఐటమ్ తక్కువ ఉన్నా కానీ తీసుకుంటారు. సో ఆ విధంగా తీసుకుంటారు అనేసి మా హస్బెండ్ తెలిసిన వాళ్ళ షాప్స్కి, తెలియని వాళ్ళకి, కొత్త వాళ్ళకి ఇలా ప్రతి ఒక్కరికి కూడా తిరుగుతూనే ఉంటారండి. సో అలా మనం డైలీ ఒక 40 to 50 షాప్స్ అయితే తిరిగితే ఖచ్చితంగా మనకి 100 షీట్స్ అయితే ఖచ్చితంగా సేల్ అవుతాయండి. ఏదో ఒక 10 or 5 షీట్స్ అయితే మిగిలిపోతాయి, అంతేగాని మొత్తం 5 షీట్స్ అయితే మిగలవండి. కానీ కష్టపడాలి, బాగా కష్టపడాలి. మార్కెటింగ్ అంత ఈజీ కాదు. సో ఏ పని చేసినా అంత ఈజీగా కాదు. ఫస్ట్గా మనం ఏ పని స్టార్ట్ చేసినా అది మనకి హార్డ్గానే కష్టంగా అనిపిస్తుంది. చేయంగా మనకి అది చాలా ఈజీగా అయిపోతుందండి. సో మార్కెటింగ్ కూడా అంతే,
కొత్తలో అలవాటు లేని వాళ్ళకి కొద్దిగా ట్రై చేయండి. ఒక 10 times 20 times 1 month ఇలా బాగా వెళ్ళండి. మీకు ఒక్కసారి అలవాటు అయిపోయిందా అప్పుడు మీరు అస్సలు భయపడదు. ఇంకా మీరు ఫాస్ట్గా వెళ్ళి మీరు ఐటమ్స్ అన్ని బాగా సేల్ చేసుకొని ఒక హాఫ్ డేలో కూడా తిరిగి రావచ్చు. ఎందుకంటే మీకు అంత నాలెడ్జ్ వచ్చేస్తుంది మార్కెటింగ్ గురించి. ఏ షాప్లో ఎంత క్వాంటిటీ వెళ్ళిపోతుంది, కొత్త షాప్స్తో ఎలా మాట్లాడాలి, ఎంతసేపు ఇవ్వాలి, ఏమేమి స్టాక్ తెచ్చుకోవాలి, ఇలా మీకు ప్రతిదీ కూడా క్లియర్గా అర్థమైపోతుంది. సో మొదటిగా కొద్దిగా కష్టం అనిపించినా కానీ ముందుగా వెళ్తే మీకు చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి. సో నాకైతే మళ్ళీ 100 ఆర్డర్స్ అయితే వచ్చాయండి. సో ఇవి కూడా ఇప్పుడు పంపించేస్తున్నాను అనమాట మా హస్బెండ్తోని. సో ఇవి కూడా తను సేల్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ అయితే వచ్చేస్తారండి. ఈ వీడియో గురించి అయితే నేను మళ్ళీ మీకు కామెంట్ సెక్షన్లో మళ్ళీ ఒక వీడియోలో రేపు చెప్తానండి. ఇంకొకటి ఏంటంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ రోజుకి కనీసం ఒక 50 షీట్లు అమ్మడానికి టార్గెట్ పెట్టుకోండి. ఖచ్చితంగా ఈరోజు ఎలాగైనా 50 షీట్లు అయితే అమ్మాలి అనేసి ఒక ఖచ్చితంగా పెట్టుకోండి. ఎలాగైనా ట్రై చేయండి, 100% అయితే సేల్ చేస్తారు. ఎందుకు పర్టికులర్గా అదే టార్గెట్ పెట్టుకోవాలి అనుకుంటే మనం టార్గెట్ అయితే పెట్టుకుంటే మనం అమ్మడానికి మనకి ఆసక్తి కలుగుతుంది. ఎలాగైనా అమ్మాలి అనిపిస్తుంది. లేదు ఒక 10 షీట్స్ పోయినాయిలే ఎందుకులే అనేసి వచ్చేసామనుకోండి, మళ్ళీ ఇంటికి వచ్చాక చూసుకుంటే నేను ఇంత అమౌంట్ పెట్టాను మనకు లాభం లేదే ఎలా అని మళ్ళీ మనకి మైండ్ అనేది సెట్ ఖరాబ్ అయిపోతుంది. సో అలా కాకుండా మ్యాక్సిమం మనం ఒక 50 షీట్స్ అయితే అమ్మాలి అని ఒక టార్గెట్ పెట్టుకొని రండి. మనం 50 షీట్స్ అమ్మడం వల్ల మనకి ఇంత అమౌంట్ వచ్చిందా, సో ఈ బిజినెస్ వరకు బాగానే ఉంది, రేపు ఇంకా ఒక 2 షీట్లు ఎక్కువ అమ్మగలగాలి, ఇంక రైలు నుండి ఇంకా 2 షీట్లు, అట్లా డే బై డే ఏమవుతుందంటే మనం షీట్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే మనకి ఆటోమేటిక్గా ఈజీగా 100 షీట్స్కి అమ్మడానికి ఛాన్సెస్ ఉంటుందండి. ఒకేసారి అమ్మలేని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీరు కూడా అమ్ముతారు. ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో అయితే క్లియర్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.